ఎక్కడ చూసినా లెనిన్ విగ్రహాల మీద అందరూ పూలు ఉంచటము, ఆ లెనిన్ కి చాలా గౌరవం ఇస్తారు. ఎందుకంటే ఒక రకంగా సోవియట్ యూనియన్ ని పునర్నిర్మాణం చేశారు ఆయన. ఆయుర్వేద ఫిజిషియన్ గా మీకు ఉక్రెయిన్ ని సందర్శించే అవకాశం కలిగింది గతంలో అని విన్నాం సార్. అసలు ఈ ఉక్రెయిన్ దేశం ఎక్కడ ఉంది, దాని గురించి కొంత డీటెయిల్స్ ఏమని చెప్పండి సార్. వాళ్ళు వైద్య రంగంలో ఆయుర్వేదం గురించి అక్కడ అప్పటిదాకా వాళ్ళకేం తెలియదు. ఆయుర్వేదాన్ని కూడా కొన్ని ఆసుపత్రుల్లో పెడితే ఎలా ఉంటుంది అని ఆలోచించి వాళ్ళు ఆయుర్వేదం గురించి ఎవరిని పిలవచ్చు ఇండియా నుంచి వాళ్ళు ఆలోచించారు. అందులో నా పేరు ఎవరో సూచించారు. కీవ్ రాజధానిలో ఒక 4 రోజుల పాటు ఉండి అక్కడ దాదాపుగా ఒక 4-5 ఆసుపత్రులలో మెడికల్ కాలేజీల్లో ఆయుర్వేదం గురించి కొంత ఇంట్రొడక్టరీ లెసన్స్ చెప్పడము, కొన్ని చికిత్సలు పరిచయం చేయటము, ఇవన్నీ కూడా 2 నెలల పాటు చేశాం. వాళ్ళ లాంగ్వేజ్ ఉక్రేనియన్ అండ్ రష్యన్ రెండు ఒకే భాషా కుటుంబానికి చెందినమైనా కూడా ఉక్రెయిన్ మాట్లాడే వాళ్ళకి రష్యన్ అర్థం కాదు, రష్యన్ అర్థం అయితే ఉక్రెయిన్ అర్థం కాదు. సార్ మీరు వెళ్ళేటప్పటికి రష్యా యుద్ధం స్టార్ట్ అవ్వలేదు సార్? లేదండి, అప్పటికి స్టార్ట్ కాదు. అప్పుడు ప్రశాంతంగానే ఉన్నారు. ఉక్రెయిన్లో కూడా 2015, 16, 17 ఈ సంవత్సరాల్లో రష్యాకు అనుకూలంగా ఉన్న ఉక్రెయిన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రజలు ఎదురు తిరిగితే వాళ్ళని కాల్చడం, చంపడం అంటే చాలా మంది చనిపోయారు. అప్పటికి ఇప్పుడు ఒక రోగి ఆసుపత్రికి వెళ్ళగానే అతన్ని పరీక్షించి అతనికి అలోపతి వైద్యం ఇవ్వాలనా లేకపోతే ఏదైనా ఒక హెర్బల్ ట్రీట్మెంట్ ఇవ్వాలనా, అసలు ట్రీట్మెంట్ అవసరం లేదా అనేది ముందు ఒకరు చూస్తారు. చూసి వాళ్ళ సైన్స్, సిమ్టమ్స్, వాళ్ళ లక్షణాలన్నీ చూసి నువ్వు అలోపతికి వెళ్ళు లేదంటే నువ్వు న్యాచురోపతికి వెళ్ళు అని వాళ్ళు డైరెక్ట్ చేస్తారు. అంతే తప్ప నాకు న్యాచురోపతి కావాలంటే చేయరు. సార్ జనరల్గా మన స్టూడెంట్స్ కూడా రష్యా వెళ్తుంటారు మెడిసిన్ చదువుకోవడానికి, కూడా చూస్తుంటాం. ఉక్రెయిన్ కూడా వెళ్తారా సార్ మన స్టూడెంట్స్? చాలా మంది వేలల్లో ఉన్నారు. నేను వెళ్ళిన 97లో అప్పటికి దాదాపు 20,000 మంది భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్లో MBBS అవుతుంది. ఫుడ్ ఎలా ఉండింది సార్ అక్కడ? ఫుడ్ అంటే మనం మామూలుగా ఇక్కడ మాంసాహారమే చాలా ఎక్కువ తీసుకునేది. రష్యన్ పార్ట్ లో కొద్దిమంది కనిపిస్తారు కదా సార్ మనకు, మాక్సిమం గోర్కి, టాల్స్టాయ్ అట్లా. ఉక్రెయిన్ వాళ్ళు ఎవరైనా పర్టికులర్? గొగోల్ ఉన్నాడు. గొగోల్ ఉక్రెయిన్. నేను కీవ్ నగరంలో ఎక్కడ చూసినా గొగోల్ విగ్రహాలు, గొగోలు అలా పార్కులో సేద తీరు కూర్చున్నట్టు విగ్రహాలు చాలా చూశాను. గొగోల్. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆయుర్వేద ఫిజిషియన్ అండ్ అధ్యాపకులు కూడా, ఇంకా చరిత్రకారులు డాక్టర్ పివి రంగనాయకులు సార్ ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీరు అంటే ముఖ్యంగా ఆయుర్వేద ఫిజిషియన్గా మీకు ఉక్రెయిన్ని సందర్శించే అవకాశం కలిగింది గతంలో అని విన్నాం సార్. అసలు ఈ ఉక్రెయిన్ దేశం ఎక్కడ ఉంది, దాని గురించి కొంత డీటెయిల్స్ ఏమని చెప్పండి సార్. ఉక్రెయిన్ దేశం ప్రస్తుతం రష్యాతో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత గత 4 ఏళ్లుగా అందరూ ఉక్రెయిన్, రష్యా గురించి వార్తలు చదువుతున్నారు. టెలివిజన్లో ఆ దృశ్యాలు చూస్తున్నాం. కానీ ఈ ఉక్రెయిన్ దేశం 91లో ఏర్పడింది. నిజానికి ఉక్రెయిన్ సోవియట్ యూనియన్లో ఒక భాగం. USSR అంటాం, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్. 91లో ఎందుకంటే గోర్బచేవ్ తర్వాత సోవియట్ యూనియన్ అంతా కూడా ముక్కలుగా అయిపోయింది. ఇప్పటికీ రష్యా సోషలిస్ట్ రిపబ్లిక్ చాలా పెద్దది. దాని తర్వాత ఉక్రెయిన్ చాలా పెద్దది. ఈ ఉక్రెయిన్ దేశం సెకండ్ లార్జెస్ట్ ఇది రష్యాలో. ఈ ఉక్రెయిన్ ఎంత పెద్దదంటే దాదాపు దక్షిణ భారతదేశం అంతా ఉంటుంది. దక్షిణ భారతదేశం అన్ని రాష్ట్రాలు కలిసి ఎంత ఉంటుందో అంత పెద్ద దేశం. కానీ జనాభా 5 కోట్లు మాత్రమే అక్కడ. కానీ అది రష్యా ఏలుబడిలో దాదాపుగా 70 ఏళ్ళు గడిచిన తర్వాత ఉక్రెయిన్ తూర్పు భాగం అంతా పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందింది. వైద్యపరంగా అన్ని రంగాల్లోనూ చాలా అభివృద్ధి చెందింది. ఎప్పుడైతే ఉక్రెయిన్ ప్రత్యేక దేశంగా 91లో ఏర్పడిందో అప్పుడు ఉక్రెయిన్ దేశస్తులు ఏమనుకున్నారంటే, అప్పటి వరకు ఉక్రెయిన్లో ఏ పని చేయాలన్నా, ఇతర దేశాలతో ఏ సంబంధాలు పెట్టుకోవాలన్నా అన్ని మాస్కో ద్వారానే జరిగేవి. ఉక్రెయిన్ స్వతంత్ర దేశం అయిన తర్వాత ఉక్రెయిన్లో ఉన్న ప్రభుత్వం ప్రపంచంలో ఉన్న అనేక ఇతర దేశాల నుంచి కూడా సమాచారాన్ని సేకరించాలి, విజ్ఞానాన్ని తీసుకోవాలి, వాళ్ళ సమాజాన్ని మరింత విస్తృతంగా ప్రజలకి ప్రపంచం గురించి పరిచయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు వైద్య రంగంలో ఆయుర్వేదం గురించి అక్కడ అప్పటిదాకా వాళ్ళకేం తెలియదు. ఆయుర్వేదాన్ని కూడా కొన్ని ఆసుపత్రుల్లో పెడితే ఎలా ఉంటుంది అని ఆలోచించి వాళ్ళు ఆయుర్వేదం గురించి ఎవరిని పిలవచ్చు ఇండియా నుంచి వాళ్ళు ఆలోచించారు. అందులో నా పేరు ఎవరో సూచించారు. అప్పుడు ఉక్రెయిన్ వాళ్ళు నాకు ఉత్తరం రాశారు. మీరు ఆయుర్వేదం పరిచయం చేయడానికి కొన్ని నెలల నుండి మా వైద్యులకు, మా ఆసుపత్రుల్లో ఆయుర్వేదం అంటే ఏమిటి చెప్పి కొన్ని చికిత్సలు పరిచయం చేయడానికి మీరు ఏమైనా రాగలరా అని నన్ను 1997 ఇప్పటికీ ఇండియా ప్రతినిధిగా అన్నట్ట. అంటే నేను ప్రభుత్వ అతిథినే. వాళ్ళ భారతదేశంలో 1000 మంది ఆయుర్వేద వైద్యులు ఉన్నారు. కానీ వాళ్ళకంటే భాషా సమస్య ఒకటి ఉంది. ఎందుకంటే రష్యన్ వచ్చి ఉండాలి. నాకైతే రష్యన్ రాదు, కానీ
ఎస్పెరాంటో అనే ఒక ప్రపంచ భాష వచ్చిన ఓకే. ఉక్రెయిన్లో ఎస్పెరాంటో భాష బాగా తెలిసిన వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళు ఎస్పెరాంటో భాష తెలిసిన ఆయుర్వేద వైద్యులు ఎవరైనా ఉన్నా అడిగారు. ఓకే. అప్పుడు నేను మాత్రమే ఉన్నాను భారతదేశంలో. అంటే ఎస్పెరాంటో భాషను నేను ఎప్పుడో నేర్చుకున్నా. ఓకే. కాబట్టి ఎస్పెరాంటో భాష ద్వారా ఆయుర్వేదాన్ని మీరు మా వైద్యులకు చెప్పగలరా అంటే అప్పుడు సరేనన్నాను. ఓకే. తర్వాత ఇద్దరు కావాలన్నారు. నేను ఇంకొక కొలీగ్ను కూడా తీసుకుని ఇద్దరు వైద్యులం మేము 97లో ఉక్రెయిన్ వెళ్ళాం. ఓకే. అప్పుడు కొత్త దేశం అది ఉక్రెయిన్. 1 సంవత్సరం ముందే వాళ్ళ రాజ్యాంగం రచించుకున్నారు. కాబట్టి కొత్తగా నేను అప్పుడు బాల్కన్ ఎయిర్లైన్స్ అని ఒక ఎయిర్లైన్స్ ఉండేది ఆ ప్రాంతానికి. ఇప్పుడు ఆ ఎయిర్లైన్స్ కూడా లేదు. అది బల్గేరియా మీదుగా అప్పుడు వెళ్ళాము. వెళ్ళి వాళ్ళ ఆతిథ్యంలో దాదాపుగా 2 నెలల పాటు అక్కడ ఉండి 2 months ఉన్నారా? 2 నెలలు ఉన్నాను ఉక్రెయిన్లో. కీవ్ నగరంలోనూ, తర్వాత నికోలయేవ్ అని చాలా పెద్ద నగరం ఒకటి ఉంది ఈ బ్లాక్ సీ నల్ల సముద్రం ఒడ్డున. నికోలయేవ్ అని పెద్ద నగరం. ఆ నికోలయేవ్లో 1 నెల రోజుల పాటు, కీవ్ రాజధానిలో 1 నెల రోజుల పాటు ఉండి అక్కడ దాదాపుగా ఒక 4-5 ఆసుపత్రులలో, మెడికల్ కాలేజీల్లో ఆయుర్వేదం గురించి కొంత ఇంట్రొడక్టరీ లెసన్స్ చెప్పడము, కొన్ని చికిత్సలు పరిచయం చేయటం, ఇవన్నీ కూడా 2 నెలల పాటు చేశాం. ఆ సందర్భంగా నేను ఉక్రెయిన్లో 2 నెలలు ఉండాల్సి వచ్చింది. ఓకే. మీరు వెళ్ళేటప్పటికి రష్యా ఉక్రెయిన్ సంబంధాలు ఎలా ఉన్నాయి సార్? అంటే విడిపోయారా? అప్పటికే విడిపోయినాయి. అప్పటికి ఉక్రెయిన్ స్వతంత్ర దేశం. ఓకే. కానీ ఏమైందంటే రష్యా ఉక్రెయిన్ మధ్య ఈ ప్రచ్ఛన్న యుద్ధం ఎప్పటి నుంచో ఉంది. గత 100 ఏళ్లుగా ఆ 2 సంస్కృతుల మధ్య ఘర్షణ జరుగుతోంది. అయినప్పటికీ కూడా వాళ్ళు బలవంతంగా, అంటే లెనిన్ ఎప్పుడైతే యుఎస్ఎస్ఆర్ని స్థాపించాడో ఈ అక్టోబర్ విప్లవం తర్వాత 1917లో ఆ టైంలో, అంటే 107 ఏళ్ల క్రితం, 110 ఏళ్ల క్రితం ఉక్రెయిన్ కలుపుకున్నారు వాళ్ళు బలవంతంగా. ఉక్రెయిన్ కలుపుకుని అప్పుడు మొదట్లో కాబట్టి లెనిన్ కొంత లిబరల్గా ఉంటాడు కాబట్టి లెనిన్ ఉక్రెయినియన్ భాషకి ప్రాధాన్యత ఇచ్చాడు. విద్య అంతా ఉక్రెయినియన్ భాషలో జరిగింది. లెనిన్ తర్వాత వచ్చిన స్టాలిన్ రష్యన్ భాషని వాళ్ళ మీద చొప్పించి దాన్ని రసిఫికేషన్ అంటాం. రష్యా సంస్కృతి, రష్యా ప్రాబల్యం బాగా ఉక్రెయిన్లో పెరిగి స్టాలిన్ వల్ల చాలా దెబ్బతినింది ఉక్రెయిన్. అంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందినా కూడా సోవియట్ యూనియన్లో ఆ రోజుల్లో సామాజిక అభివృద్ధి ఎలా జరిగిందో ఇక్కడ కూడా జరిగినా కూడా ఉక్రెయినియన్ ఐడెంటిటీ అనేది దెబ్బతినింది వాళ్ళకి. దాని తర్వాత 2వ ప్రపంచ యుద్ధంలో కూడా అది ప్రధానంగా ఉక్రెయిన్ గడ్డ మీద 2వ ప్రపంచ యుద్ధం కూడా జరిగింది. అక్కడ చాలా మంది చనిపోయారు. అప్పుడున్న కరువు కాటకాలు, ఈ యుద్ధాలు, దీనివల్ల చాలా మంది చనిపోయారు. కానీ అంతర్గతంగా ఉక్రెయినియన్ ఐడెంటిటీ, మన గుర్తింపు ఏమిటి, మన సంస్కృతి, మన భాష అనేవి ఉన్నాయి వాళ్ళ సమాజంలో. అవి తర్వాత బాగా పెరుగుతూ వచ్చినాయి. 1990కి బాగా పెరిగి వాళ్ళు ఒక దేశంగా స్థిరపడే ఇది వచ్చింది. అప్పటికి, అంటే మేము వెళ్ళేటప్పటికి ఉక్రెయిన్లో దాదాపు 25% రష్యన్లు ఉన్నారు, 75% ఉక్రెయినియన్స్ ఉంటారు. అంటే వాళ్ళు రసిఫికేషన్లో భాగంగా ఎక్కువ మంది రష్యన్లు ఉక్రెయిన్లో పెట్టడము, ఉక్రెయినియన్స్ని ఇంకో చోటుకి పంపడం, ఇట్లా చేస్తూ వచ్చారు. ఈ రోజును చూస్తే 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు రష్యన్లు ఇప్పటికీ 17% మంది ఉక్రెయిన్లో ఉన్నారు. వాళ్ళ లాంగ్వేజ్ ఉక్రెయినియన్ అండ్ రష్యన్ రెండు ఒకే భాషా కుటుంబానికి చెందినమైనా కూడా ఉక్రెయిన్ మాట్లాడే వాళ్ళకి రష్యన్ అర్థం కాదు, రష్యన్ అర్థం అయితే ఉక్రెయిన్ అర్థం కాదు. అంటే 2 వేరు భాషలు, 2 తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఉక్రెయినియన్ భాష, ఈ రష్యన్ భాష 2 స్లావిక్ భాషా కుటుంబానికి చెందినవి. ఇద్దరు వాడే లిపి ఒకటే, ఈ సిరిలిక్ లిపి అంటాం, అదే వాడతారు. కొన్ని శబ్దాలు అటు ఇటు వేరువేరుగా ఉంటాయి. కొన్ని పదాలు కూడా, అంటే దాదాపు 60% పదాలు రెండిట్లోనూ ఉన్నాయి. ఇప్పుడు మనం సంస్కృతం, తెలుగు ఉన్నట్టుగా. కానీ ఈ భాష మాట్లాడే వాళ్ళకి ఆ భాష అర్థం కాదు, నేర్చుకుంటే తప్ప. సార్ మీరు వెళ్ళేటప్పటికి రష్యా యుద్ధం స్టార్ట్ అవ్వలేదు సార్? లేదండి, అప్పటికి స్టార్ట్ కాదు. అప్పుడు ప్రశాంతంగానే ఉన్నారు. నిజానికి రష్యాతో గొడవలు మొదలైంది 2004 తర్వాత. అప్పుడు యష్చెంకో అని ఇట్లా కొంతమంది రాజకీయ నాయకులు ఎట్లంటే ఉక్రెయిన్ దేశం చాలా విశాలంగా ఉంటుంది. 2004 తర్వాత వాళ్ళకి ఆరెంజ్ రెవల్యూషన్ గొడవలు మొదలైనవి. ఎందుకంటే ఈ నల్ల సముద్రంలో క్రిమియన్ పెనిన్సులా అని ఒక ప్రాంతం ఉంది, అది ఉక్రెయినియన్ భూభాగం. అది దాన్ని రష్యా వాళ్ళు ఆక్రమించుకున్నారు, 2014లో ఆక్రమించుకున్నారు దాన్ని. అది మాది అని రష్యా వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు టార్టర్స్ అని, వాళ్ళు రష్యన్స్ కాదు. అక్కడున్న టార్టర్స్ ని వేరే చోటుకి పంపించి రష్యన్లు వచ్చి క్రిమియాలో ఉండడము, ఆ విధంగా తర్వాత పుతిన్ వచ్చిన తర్వాత దాన్ని ఆక్రమించుకున్నారు. అది రష్యన్స్ కి. తర్వాత సెవాస్తిపూల్ అని ఒక పెద్ద హార్బర్ ఉంది నల్ల సముద్రం ఒడ్డున, ఆ క్రిమియా దగ్గర ఉంటుంది. ఆ ప్రాంతం అంతా రష్యా వాళ్ళు ఆక్రమించుకున్న తర్వాత అప్పుడు బాగా గొడవలు అయినాయి. ఉక్రెయిన్లో కూడా తూర్పు భాగం పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది, పశ్చిమ భాగం వ్యవసాయకంగా అభివృద్ధి చెందింది. వీళ్ళిద్దరికి మధ్య తేడాలు ఉన్నాయి. ఉక్రెయిన్లో తూర్పు భాగం పశ్చిమ భాగానికి తేడాలు ఉన్నాయి.
దాన్ని ఆధారంగా చేసుకుని పుతిన్ ఏం చేశారంటే, పుతిన్కి అనుకూలంగా ఉన్న వాళ్ళు, రష్యాకు అనుకూలంగా ఉన్న అధ్యక్షుడిని పదవిలో పెట్టడము, వాళ్లకు సహాయ సహకారాలు ఇవ్వడము, లేదా రష్యన్ ఆయిల్ చాలా చౌకగా అమ్మడము, ప్రభుత్వాన్ని చేతిలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆ గొడవలు చాలా కాలం కొనసాగినాయి. తర్వాత 2014 తర్వాత ఎన్నికల్లో ఇప్పుడున్న జెలెన్స్కీ 2019లో ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాడు, సర్వెంట్స్ ఆఫ్ ది పీపుల్స్ పార్టీ అని. అప్పుడు రష్యా దాని నుంచి పూర్తి బయటపడాలనుకున్నారు, ఎందుకంటే యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీలో, ఈ యూరోపియన్ యూనియన్లో జాయిన్ అవ్వాలనుకున్నారు. దానికి రష్యా వ్యతిరేకం. కాబట్టి ఈ రష్యా గొడవలతో ముఖ్యంగా వాళ్ళకు చాలా పెద్ద గొడవలై పెద్ద యుద్ధాలే జరిగినట్టయినాయి. ఉక్రెయిన్లో కూడా 2015, 16, 17 ఈ సంవత్సరాల్లో రష్యాకు అనుకూలంగా ఉన్న ఉక్రెయిన్ అధ్యక్షుడుగా ఉన్న సమయంలో ప్రజలు ఎదురు తిరిగితే వాళ్ళని కాల్చడం, చంపడం అంటే చాలా మంది చనిపోయారు అప్పటికే. నిజానికి యుద్ధం 22లో మొదలైంది. అప్పుడు పుతిన్ ఏమనుకున్నాడంటే, ఈ రష్యా ప్రభావం ఉక్రెయిన్ మీద ఉండి తీరాలి, అదంతా మనదే భూభాగం అని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేశాడు. దాన్ని ఉక్రెయినియన్లు బాగా బలంగా ఎదుర్కొన్నారు, తిప్పి కొడుతున్నారు. ఇప్పటికీ 4 ఏళ్లుగా రావణ కష్టం లాగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతూనే ఉంది. ఉక్రెయినియన్లు కూడా మామూలు మనుషులు కాదు, వాళ్ళు కూడా USSR లో ఆరితేరిన సైనికులు వాళ్ళ దగ్గర ఉన్నారు. నిజానికి వాళ్ళ దగ్గర దాదాపు 3000 అణు ట్యాంకులు, అణు బాంబులు ఉన్న మిసైల్స్ ఉండేటివి. అవన్నీ ఒక అగ్రిమెంట్తో అన్ని రష్యా తీసేసుకుంది అప్పట్లో. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏం లేవు, కానీ వీళ్ళ దగ్గర కూడా మంచి టెక్నాలజీ ఉంది. అంటే ఒక బ్యాలిస్టిక్ మిసైల్స్ ఎదుర్కోవడానికి పేట్రియట్ లాంటి క్షిపణులు లేవు, కానీ అది కూడా సొంతంగా ఇప్పుడు అభివృద్ధి చేసుకుంటున్నారట అమెరికా సహాయంతో. కానీ వీళ్ళు డ్రోన్ టెక్నాలజీని అద్భుతంగా అభివృద్ధి చేశారు ఉక్రెయినియన్స్ చేసి, ఎందుకంటే సాంకేతికంగా ఉక్రెయిన్ చాలా అభివృద్ధిలో ఉంది. నేను నికోలయేవ్ పట్టణంలో ఉన్నప్పుడు గమనించాను, అక్కడ ప్రజా సౌకర్యాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. లెనిన్ ఎప్పుడో చెప్పాడంట, రహదారుల మీద పాదచారులే ప్రధానం, నడిచేవాడే ప్రధానం, రోడ్డు మీద రాజు అంటే నా పాదచారి, వాహనాలు ఇవన్నీ సెకండరీ అన్నాడు లెనిన్ ఇప్పుడు ఒకసారి. అందువల్ల నికోలయేవ్లో ఒక కాస్మోనాట్స్ అవెన్యూ, ఒక 5 కిలోమీటర్ల రహదారి ఉంటుంది. రోడ్డు మీద నడవడానికి మధ్యలో, పాదచారులకు మధ్యలో దారేసారు, అటు ఇటు వాహనాలు వెళ్ళడానికి దారేసారు. ఆ తర్వాత ట్రామ్స్కి వేసారు, ఆ తర్వాత మళ్ళీ ఫుట్పాత్ ఉంటుంది. మధ్యలో వెళ్ళేవాడు ఎక్కడైనా బటన్ నొక్కి ట్రాఫిక్ నాపి ఇటు వెళ్ళొచ్చు. అంటే పాదచారికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలనేది చూపించారు. అట్లాగే నికోలయేవ్లో నేనున్న ఒక కాలనీలో నేను ఇంకో వైద్యుడు ఉండటానికి మాకు ఒక డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఇచ్చారు. అక్కడ ఇళ్ళన్నీ ఒకే రకంగా ఉండేటివి, మనకున్న వైవిధ్యం ఇట్లేం ఉండదు. పెద్ద పెద్ద బ్లాక్స్ ఉంటాయి. ఆ బ్లాక్స్లో అపార్ట్మెంట్స్ అన్ని, ఏ అపార్ట్మెంట్లకైనా అర్థం కాదు, నెంబర్ సరిగ్గా తెలిస్తే తప్ప మన ఇంట్లోకి మనం వెళ్ళలేము. అన్ని ఇళ్ళు ఒకే రకంగా ఉంటాయి. ఏ ఇంట్లో రేడియో ఎక్కడ ఉండాలా, టీవీ ఎక్కడ ఉండాలా, వంటింట్లో ఎలా ఉండాలి, ఏది ఎలా ఉండాలి, లోపలంతా అరేంజ్మెంట్ ఒకే రకంగా ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఉన్నా రోజు ఉదయం 7 నుంచి 8కో, 6 నుంచి 7కో వేడి నీళ్ళు వస్తాయి. అంటే ఒక చోట వేడి నీళ్ళు తయారయ్యి అన్నిళ్లకు పైపుల్లో వేడి నీళ్ళు ఒక టైంలో వస్తాయి. మళ్ళీ సాయంత్రం కూడా 6 నుంచి 7 దాకా వేడి నీళ్ళు వచ్చేటివి. సప్లై ఆ టైమింగ్స్లో అందరూ స్నానం చేయాలి. తర్వాత చన్నీళ్ళు ఎప్పుడైనా ఉంటాయి. తర్వాత చాలా చక్కటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అద్భుతంగా ఉంది. ట్రామ్స్ ఉన్నాయి. టికెట్ 4 కోపెక్స్ అని 40 పైసలు కూడా ఉండదు. ఎంత దూరమైన ప్రయాణం చేయాలి, పైసలు వస్తే. అది పిల్లలకు ఉచితం, వృద్ధులకు ఉచితం, స్త్రీలకు ఉచితం, విద్యార్థులకు ఉచితం. టికెట్ ఎవరు కొంటారో తెలియదు, నేను కొన్నా టికెట్ అక్కడ. ఆ విధంగా మంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, అంటే ఈ ప్రజా రవాణా వ్యవస్థ మాత్రం అద్భుతంగా ఉంది. బస్సులు కానీ, రైళ్లు కానీ. కమ్యూనిస్ట్ కంట్రీలో ఏ విధంగా ప్రజలకి వైద్య సదుపాయాలు, ఆసుపత్రులు ఎలా ఉండాలి, అదంతా నేను చూసా ఉక్రెయిన్లో. అద్భుతంగా ఉన్నాయి ఆసుపత్రుల్లో కూడా. ఇప్పుడు ఒక రోగి ఆసుపత్రికి వెళ్ళగానే అతన్ని పరీక్షించి అతనికి అలోపతి వైద్యం ఇవ్వాలనా, లేకపోతే ఏదైనా ఒక హెర్బల్ ట్రీట్మెంట్ ఇవ్వాలనా, అసలు ట్రీట్మెంట్ అవసరం లేదా అనేది ముందు ఒకరు చూస్తారు. చూసి వాళ్ళ సైన్స్, సిమ్టమ్స్, వాళ్ళ లక్షణాలన్నీ చూసి నువ్వు అలోపతికి వెళ్ళు, లేదంటే నువ్వు న్యాచురోపతికి వెళ్ళు అని వాళ్ళు డైరెక్ట్ చేస్తారు. అంతే తప్ప నాకు న్యాచురోపతి కావాలంటే చేయరు అక్కడ. అట్లా రకరకాల వైద్య చికిత్సలన్నీ ఒకే ఆసుపత్రిలో ఉండేటివి. అందరూ కాంప్రహెన్సివ్గా ఒకే ఆసుపత్రిలో అన్ని చికిత్సలు ఉండేటివి. మేము అక్కడ ఆసుపత్రిలో ఆయుర్వేదం అంటే ఏమిటని ఈ డాక్టర్స్కి, తర్వాత అక్కడ ఉన్న మెడికల్ స్టూడెంట్స్కి వాళ్ళకు కొంత అవేర్నెస్ క్లాసెస్ నేను ఆర్గనైజ్ చేసేవాళ్ళని. ఎస్పెరాంటో భాషలో చెప్పేవాడిని. అక్కడ ఒకరు రష్యన్ లైక్ అనువాదం చేసేవాళ్ళు. అలా 2 నెలల పాటు బాగా జరిగింది అక్కడ. ఓకే సార్, జనరల్గా మన స్టూడెంట్స్ కూడా రష్యా వెళ్తుంటారు మెడిసిన్ చదువుకోవడానికి, కూడా చూస్తూ ఉంటాం. ఉక్రెయిన్ కూడా వెళ్తారా సార్ మన స్టూడెంట్స్? చాలా మంది, వేలల్లో ఉన్నారు. నేను వెళ్ళిన 97లో అప్పటికి దాదాపు 20,000 మంది భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్లో MBBS అవుతున్నారు.
నేను వెళ్ళిన రోజున అంటే నేను జూలై నెలలో ఇప్పుడు అర్ధరాత్రి చేరాను క్యూ నగరానికి. ఆల్మోస్ట్ ఫ్లైట్ ఇదే మంతే అర్ధరాత్రి ఎప్పుడో 11-12కి క్యూ నగరానికి చేరాను. చేరిన తర్వాత ఎయిర్పోర్ట్కి వచ్చి వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు నన్ను ఒక అపార్ట్మెంట్లో ఉంచారు. తర్వాత పొద్దున మరుసటి రోజే నాకు ఒక మెడికల్ కాలేజీలో ఉపన్యాసం ఏర్పాటు చేశాను. నేను ఒక మెడికల్ కాలేజీకి వెళ్ళాను. అక్కడ ఇండియన్ స్టూడెంట్స్ కూడా చాలా మంది కనిపించారు. ఆ మెడికల్ కాలేజీలో నేను ఆయుర్వేద గురించి ఒక ఇంట్రొడక్టరీ క్లాస్ లాగా చెప్పి దాంట్లో ప్రత్యేకంగా ఎవరో ఒక టీచర్ అడిగారు, నడుము నొప్పి గురించి మీకు ఆయుర్వేదంలో చికిత్స ఏమైనా ఉందంటే నేను నడుము నొప్పి గురించి కొంత వివరించాను. వాళ్ళకు వివరించిన తర్వాత ఆ రోజు సమావేశం అయిపోయింది. 1.5-2 గంటలు అయిపోయింది. మధ్యాహ్నం లంచ్కి తీసుకెళ్లారు. భోజనం చేసాం పక్కన రెస్టారెంట్లో. భోజనం తర్వాత మా హోస్ట్ అంటే మమ్మల్ని పిలిపించిన అతను ఉక్రెయిన్లోకి అడుగుపెట్టిన 24 గంటల్లో అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి. ఫారిన్ టూరిస్టులు ఎవరైనా సరే మేము ఇప్పుడు వచ్చాము మళ్ళీ చోటు ఉన్నామని రిజిస్టర్ చేయాలి టూరిస్టులు అందరూ. అది కేజీబీ అంటాం. కేజీబీ అంటే మీరు వినుంటారు, గూఢచారి సంస్థ పోలీస్. అది కేజీబీ. రష్యన్లో దాన్ని కొబితత్ గొస్తార్స్వెన్నోయ్ బెజపాస్నోస్తి అని అంటారు. కేజీబీ అంటే స్టేట్ పోలీస్ అని అర్థం. వాళ్ళు లంచ్ తర్వాత మనం కేజీబీ ఆఫీస్కి వెళ్దామండి, అక్కడ మీరు అడ్రస్ రిజిస్టర్ చేసి సంతకం పెట్టాలా అన్నాడు. సరే అని మధ్యాహ్నం 2ంటికి కేజీబీ ఆఫీస్కి వెళ్ళాం. కేజీబీ ఆఫీస్లో ముందు ఒక పోలీసు చూసి నా పాస్పోర్ట్ అన్ని చూసి మీరు లోపలికి వెళ్ళండి సార్ అన్నాడు. నేను లోపలికి వెళ్ళాను. లోపల ఇంకొక ఆఫీసర్ కూర్చున్నాడు. ఆయనన్ని పరిశీలించి మీరు మా పై ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలా, మళ్ళా పై ఆఫీసర్ అట్లా 5-6 మందిని దాటుకొని వెళ్ళాను. ఎందుకు ఇంతమంది చూస్తున్నారు నాది అర్థం కాలేదు. చివరికి ఆ క్యూ నగరం కేజీబీ హెడ్ ఉన్నాడు. అక్కడికి వెళ్ళండి అన్నారు. అక్కడికి వెళ్తే ఆయన నా పాస్పోర్ట్ అంతా తీసి మీ పాస్పోర్ట్లో అమెరికన్ వీసా ఉంది, జపాన్ వీసా ఉంది, చైనా వీసా ఉంది, ఇంగ్లాండ్ వీసా ఉంది, ఎందుకు ఇన్ని దేశాలు తిరిగారు అని అడిగాడు. తిరిగితే నేను వైద్యునండి, కాన్ఫరెన్స్లకు వెళ్తుంటాను, సమావేశాలకు వెళ్తుంటాను, పైగా మా బంధువులు కూడా అబ్రాడ్ ఉన్నారు, తిరుగుతూ ఉంటాం, పైగా నేను యాత్రికుణ్ణి కాబట్టి దేశాలు చూస్తూ ఉంటాను, అందుకని నా అన్ని దేశాల వీసాలు నా పాస్పోర్ట్లో ఉంటాయి అన్న. అన్ని చూసి మీరు డాక్టర్ కదా అన్నాడు. అవునండి అన్న. అది ఇంగ్లీష్లో మాట్లాడారు కేజీబీ అతను. మీరు ఈరోజు ఉదయం మీరు మెడికల్ కాలేజీలో నడుము నొప్పి గురించి మాట్లాడారంట అన్నాడు. అప్పుడు నాకు ఒకసారి స్ట్రైక్ అయింది, ఎంత గూఢచార వ్యవస్థ ఉంది, మెడికల్ కాలేజీలో ఏం మాట్లాడింది నీకు తెలిసింది. అవును సార్ మాట్లాడాను. ఏం లేదు, మిమ్మల్ని కౌంటర్ దగ్గరే మీకు వీసా స్టాంప్ వేసి పంపించవచ్చు, నాకు నడుము నొప్పి ఉంది మీరేమైనా చేస్తారని పిలిచా. అంటే ఇంత దాటుకుని పోయిన తర్వాత ఆయన తప్పకుండా చూస్తానండి, మీ నడుము నొప్పి ఇబ్బంది లేదు. ఒక అరగంట కూర్చున్న ఆయన దగ్గర, ఆయన లక్షణాలని చెప్పాడు. సరే ఇంకోసారి కలుద్దాము, కొన్ని ఆయుర్వేద ఔషధాలు కూడా తెచ్చాము, ఇస్తాను మీకు అని చెప్పాను. చాలా సంతోషంగా వెంటనే వాళ్ళ దగ్గర సమోవర్స్ అని ఉంటాయి, రష్యాలో ఎక్కడికి పోయిన సమోవర్ అంటే పెద్ద నీళ్లు వేడి చేసేది, అందులోంచి వేడి నీళ్ళు తీసి టీ చేసి ఇచ్చారు. టీ తాగిన తర్వాత కలుద్దాం డాక్టర్ గారు మరలా అన్నాడు. అలాగే నా పాస్పోర్ట్ తీసుకున్న అందులో ఏదో సీల్ వేసాడు, రష్యన్ లాంగ్వేజ్లో ఉంది, సీల్ వేసాడు. సరే తీపాడు. ఆ సీల్ ప్రభావం నాకు తెలియదు, చాలా రోజుల తర్వాత తెలిసింది. ఎప్పుడో 1 రోజుల తర్వాత మరలా నేను క్యూ నగరంలో ఎక్కడో తిరుగుతూ ఉంటే మామూలుగా పోలీస్ ఏంటంటే ఫారిన్ టూరిస్టులని చూస్తారు ఎవరు వీళ్ళు అప్పుడప్పుడు, అలా గూఢచారి ఎక్కువ కదా. ఒక పోలీస్ ఎక్కడో నా పాస్పోర్ట్ అడిగాడు బయట రైల్వే స్టేషన్ దగ్గర. నా పాస్పోర్ట్లో తిరిగేసి ఆ సీల్ చూసి ఇట్లా నమస్కారం పెట్టి థ్యాంక్ యూ సార్ అని ఇచ్చాడు. అంటే ఎవరో చెప్పారు, మీరు చాలా గవర్నమెంట్ గెస్ట్, మీరు ట్రీట్ హిమ్ విత్ రెస్పెక్ట్ అనేది వేసాడు దాంట్లో చేశాడు. అంటే వాళ్ళ కేజీబీ వ్యవస్థ అంత పకడ్బందీగా ఆ రోజుల్లో. అక్కడ భారతీయ విద్యార్థులు నేను చాలా మందిని చూశాను. ఉక్రెయిన్లో చాలా మంది చదివేవాళ్ళు, చాలా మందితో నేను మాట్లాడాను. నేను కలుసుకుని ఎక్కువ మంది కేరళ నుంచి వచ్చారు అక్కడికి, ఉక్రెయిన్కి. ఎందుకంటే వాళ్ళకి అది దగ్గర, లేకపోతే కారణం ఏం తెలియదు. ఎక్కువ తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, కేరళ వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. ఫుడ్ ఎలా ఉండింది సార్ అక్కడ? ఫుడ్ అంటే మనం మామూలుగా ఇక్కడ అక్కడ ఈ మాంసాహారమే చాలా ఎక్కువ వాళ్ళు తీసుకునేది. చలి ప్రదేశం, బీఫ్ అది ఎక్కువ తీసుకుంటారు. తర్వాత రైస్ కూడా, గోధుమలు, బియ్యం బాగా ఆహారాలు తీసుకుంటారు. చాలా అద్భుతంగా చేస్తారు వంటలు కూడా. కూరగాయలు అన్నీ ఉన్నాయి. తేనె, చాలా అద్భుతమైన తేనె, మనం ఇక్కడ చూసే నేరేడు పళ్ళు, ఇట్లా పండ్లన్నీ కూడా దొరుకుతున్నాయి అక్కడ. ఆహారం చాలా బాగుంటుంది, బాగా చేస్తారు కూడా. పైగా సమాజంలో వాళ్ళకి అంతరాలు నాకేం కనిపించలేదు, అంతే మనుషుల మధ్య అంతరాలు లేదు. మమ్మల్ని తీసుకెళ్ళడానికి ఒక ఆసుపత్రి నుంచి ఒక సూపరింటెండెంట్, ఒక డాక్టరు ఒక వెహికల్ కారు పంపించాడు నాకు. పంపిస్తే ఆ కారులో నేను ఇంకో డాక్టర్ ఇద్దరం కలిసి వెళ్ళాం ఒక ఆసుపత్రికి. డ్రైవర్ మమ్మల్ని ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. సూపరింటెండెంట్ ఛాంబర్లోకి వెళ్తే
ఆ డ్రైవర్ కూడా మాతో పాటు వచ్చాడు లోపలికి, మాతో పాటు కూర్చున్నాడు. అందరం కలిసే భోజనం చేసాం, అందరం కలిసి కాఫీ తాగాం. అంటే డ్రైవరు లేకపోతే అటెండరు బయట ఉండాలి ఇదే లేదు. సమాజంలో అంతరాలు నాకేం కనిపించలే. వాళ్ళు చాలా కలిసిపోతున్నారు. అంటే తక్కువ స్థాయి ఉద్యోగి, ఉన్నత స్థాయి ఉద్యోగి అనే తేడా నాకు ఉక్రెయిన్లో కనిపించలేదు. రష్యా ప్రభావం, బహుశా కమ్యూనిజం ప్రభావం, అది అంతరాలు నాకు కనిపించలే. సమాజంలో ఆ అవేర్నెస్ చాలా ఉంది. పైగా అందరూ విద్యావంతులు, అందరూ చదువుకున్న వాళ్ళే, అవిద్యావంతులు ఎవరు ఉండరు. పైగా నేను గమనించింది సగం జనాభా నాస్తికులు. ఉక్రెయిన్లో ఎవరు చర్చిలకు వెళ్ళరు, ఎందుకంటే రష్యాలో ఎడ్యుకేటెడ్ కదా అందరూ. చర్చిలు ఉన్నాయి వాళ్ళకు, ఆర్థోడాక్స్, ఈస్టర్న్ ఆర్థోడాక్స్ చర్చి అనేది ఉంది ఉక్రెయిన్లో. అక్కడక్కడ మంచి చర్చిలు ఉన్నాయి, కొంతమంది వెళ్తారు. సగం మంది ఎవరు వెళ్ళరు చర్చిలకు, ఎవరు అంతా హేతువాదులు, నాస్తికులు చాలా ఎక్కువ ఉక్రెయిన్లో. వాళ్ళు ప్రతి ఇంట్లో కూడా చదువులు ఎక్కువ ఉన్నారు. ఏ ఇంట్లో చూసినా మంచి లైబ్రరీ కనిపించేది. సాహిత్యం చాలా ఎక్కువ, రష్యన్ సాహిత్యం, ఉక్రెయిన్ సాహిత్యం, కథా సాహిత్యం, రచయితలు చాలా మంది కనిపిస్తారు. నేను కీవ్ నగరం, రష్యన్ పార్ట్ లో కొద్దిమంది కనిపిస్తారు కదా సార్ మనకు, మాక్సిమ్ గోర్కీ, టాల్స్టాయ్, అట్లా ఉక్రెయిన్ వాళ్ళు ఎవరైనా పర్టికులర్? గొగోల్ ఉన్నాడు, గొగోల్ ఉక్రెయిన్. నేను కీవ్ నగరంలో ఎక్కడ చూసినా గొగోల్ విగ్రహాలు, గొగోల్ అలా పార్కులో సేద తీరు కూర్చున్నట్టు విగ్రహాలు చాలా చూశాను గొగోల్వి. ఏమో టాల్స్టాయ్ వీళ్ళు కూడా ఉంటాయి విగ్రహాలు. తర్వాత ఉక్రెయినియన్ భాషలో గొప్ప కవులు, వాళ్ళ పేర్లు గుర్తులేవు కానీ గొప్ప కవులు వాళ్ళని గుర్తించారు. వాళ్ళకి వారాంత సంతలు జరుగుతాయి, వారానికి ఒకసారి చాలా చోట్ల. ఆ వారాంత సంతల్లో వాళ్ళ జానపద సాహిత్యాన్ని అంతా వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు. అక్కడ చేతి వృత్తుల వాళ్ళు అనేక వస్తువులు తెచ్చి అక్కడ వీధుల్లో అమ్మడం వారానికి ఒకసారి. ఆ వీధులు కూడా చాలా పాతకాలం వీధులు ఎలా ఉన్నాయో వాళ్ళు అలాగే పునరుద్ధరించారు. బట్ ఆధునికంగా లేకుండా అక్కడ విద్యుత్ బల్బులు కానీ ఇవన్నీ కూడా పాతకాలంలో ఉన్నట్టుగానే ఆయా ప్రాంతాలు ఉన్నాయి. కీవ్లో కానీ నికోలాయవ్లో కానీ ఆయా ప్రాంతాల సంతల్లో వాళ్ళ జానపద గేయాలు, నృత్యాలు, తర్వాత అమ్మకాలు చాలా బాగుండేది. అంటే అక్కడ గ్రామాల్లో తేనె ఇట్లాంటివన్నీ తయారు చేసి తీసుకొచ్చి అక్కడ అమ్మడము, ఇవి సంతలు చాలా బాగా జరిగేటివి. ఆ భవనాలు కూడా ఆ కీవ్లో, నికోలాయవ్లో సోవియట్ కాలం నాటి భవనాలు, పెద్ద పెద్ద భవనాలు, రాజభవనాలు లాగా ఉంటాయి. చాలా ఒకే రకంగా ఉంటాయి భవనాలు. ఒక్కొక్క భవనం ఒక రూపంలో కాకుండా ఒక యూనిఫామిటీ అంటాం కదా, ఏకరూపత మనకు కనిపిస్తుంది. ప్రభుత్వ భవనాల పైన అయితే మనకు కత్తి, సుత్తి విగ్రహ, కొడవలి, ఇవి చాలా పెద్ద పెద్ద రాతిలో గాని లోహంతో గాని చేసినవి ప్రభుత్వ కార్యాలయాల మీద పెట్టి ఉండేవాళ్ళు. ఎక్కడ చూసినా లెనిన్ విగ్రహాలు, లెనిన్ విగ్రహాల మీద అందరూ పూలు ఉంచటము. ఆ లెనిన్ కి చాలా గౌరవం ఇస్తారు వాళ్ళు, ఎందుకంటే ఒక రకంగా సోవియట్ యూనియన్ ని పునర్నిర్మాణం చేశారు ఆయన. అలా అంటే ఏ పార్కులో చూసినా, పార్కులు కూడా చాలా విశాలమైన పార్కులు ఉంటాయి. ఆ పార్కులు కిలోమీటర్ల కొద్దీ ఉంటాయి ఒక్కొక్క పార్కు. పెద్ద నగరాల్లో కూడా రహదారులు కానీ, వాళ్ళ పబ్లిక్ ఆఫీసెస్ కానీ, వాళ్ళ మెట్రో, చాలా అద్భుతమైన మెట్రో నడుపుతున్నారు. కాబట్టి అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన దేశం కానీ ఉక్రెయిన్. కానీ మేము వెళ్ళిన సమయానికి ఆర్థికంగా బాగా దిగజారుడు పరిస్థితిలో ఉంది అని వాళ్ళనే వాళ్ళు. ఉక్రెయిన్లో గ్రివినియా అంటారు, వాళ్ళ కరెన్సీని గ్రివినియా. రష్యాలో అయితే రూబుల్స్ అంటాం. ఇప్పుడు రూబుల్ ధర బాగా పతనమైంది, ఒకప్పుడు డాలర్ సమానంగా ఉన్నది రూబుల్. ఉక్రెయిన్ ఒక డాక్టర్ చెప్పాడు నాకు, గ్రివినియా అంటే పురాతన కాలంలో, అంటే 200-300 సంవత్సరాల ముందు ఉక్రెయిన్ చాలా బలంగా ఉండేది. ఉక్రెయిన్లో కరెన్సీ గ్రివినియా అంటాం. గ్రివినియాలో ఒక ముక్కని మేము రూబుల్ అనేవాళ్ళం, ఇప్పుడు రూపాయి పైసా అన్నట్టుగా. గ్రివినియాలో ఒక చిన్న ముక్క, 100వ ముక్కని రూబుల్ అనేవాళ్ళం మేము. రష్యా వాడు రూబుల్ అని పెట్టుకున్నాడు, మాది ఇప్పటికీ గ్రివినియానే. కాబట్టి రష్యా ఉక్రెయినియన్ కరెన్సీ చాలా గొప్పది, ఆర్థికంగా కూడా చాలా గొప్పది అని ఒక డాక్టరు నాకు ఆ ఉక్రెయిన్ గురించి చెప్పాడు ఒక ఆసుపత్రిలో. అంటే ఉక్రెయిన్ యొక్క చరిత్ర, నేను తూర్పు భాగం, పశ్చిమ భాగం 2 భాగాలు చూశాను ఉక్రెయిన్లో. ఎక్కువగా నికోలాయవ్ పట్టణంలో ఉన్నాను, కీవ్ నగరంలో చూశాను. ఈ 2 నగరాల్లోనూ తర్వాత నల్ల సముద్రం ఒడ్డున వాళ్ళకు హాలిడే హౌసెస్ అని చాలా బాగుంటాయి. బ్లాక్ సీ ఒడ్డున చాలా హాలిడే హోమ్స్ చాలా కట్టారు. అక్కడ కూడా ఒక 3 రోజులు గడిపాను నేను బ్లాక్ సీ. అక్కడ సముద్రంలో స్పోర్ట్స్, గేమ్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. అక్కడ చాలా మంది హాలిడే కోసం నల్ల సముద్రం దగ్గరికి వస్తూ ఉంటారు. ఒడెస్సా అని ఒక చాలా పెద్ద పోర్ట్ సిటీ కూడా అక్కడ ఉక్రెయిన్లో ఉంది.
ఒడెస్సా అంటేనే నాకు గుర్తొచ్చింది జాన్ హాప్కిన్స్ అని మనకు బాంబేలో ఇమ్యూనలాజికల్ ల్యాబ్ ఒకటి ఉంది. హాప్కిన్స్ అక్కడి వాడే. మన దేశంలో మొట్టమొదటి ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్యుడే మనకు భారతదేశంలో వ్యాక్సిన్స్ ని. యూనివర్సిటీ ఉన్నట్టుంది కదా సార్, జాన్స్ హాప్కిన్స్ అదేనా సార్? అది కాదు, హాప్కిన్ ఇతని పేరు. జాన్ హాప్కిన్స్ పేరు. ఇక్కడ బాంబేలో ఉన్న హాప్కిన్స్ వ్యాక్సిన్ ఇన్స్టిట్యూట్ దాని ఫౌండర్ ఉక్రేనియన్. అంటే ఉక్రెయిన్ అనేది గత 100 ఏళ్లుగా చాలా వైద్య రంగాల్లో చాలా గొప్ప దేశం అది. నేను వాళ్ళ చరిత్రను కూడా అర్థం చేసుకున్నా. కేవలం వైద్యుడిగా ఆయుర్వేదం మాత్రమే వాళ్ళకి చెప్పడం అనేది కాకుండా, ఏ వైద్యుడు ఎవరైనా నాతో మాట్లాడితే వాళ్ళ పరిజ్ఞానాన్ని బట్టి నేను ఆ దేశం గురించి అడిగి తెలుసుకోవటం, ఆ విషయాలు సేకరించడం అనేది నాకు అలవాటు మామూలుగా. ఉక్రెయిన్ 2 నెలల కాలంలో ఉక్రెయిన్ చరిత్ర గురించి చాలా అర్థం చేసుకున్నా. నిజానికి ఉక్రెయిన్ ఎప్పుడు కూడా స్వతంత్ర దేశంగా గత శతాబ్దంలోనే వచ్చింది. అంతకుముందు అంతా వాళ్ళు పోలాండ్ అధీనంలోనో, లిథువేనియా అధీనంలోనో, రష్యా అధీనంలోనో అట్లా ఉన్నారు. అందుకని ఇప్పుడు కొత్తగా ఈ దేశం ఉద్భవించి ఇప్పుడిప్పుడు బాగా పురోగమించే స్థితికి ఉక్రెయినియన్లు వచ్చారు. భవిష్యత్తులో బహుశా మరో 50 ఏళ్ళు ఈ రష్యాతో గొడవలు సద్దుమణిగితే 50 ఏళ్ల తర్వాత ఉక్రెయిన్ చాలా సూపర్ పవర్ అయ్యేంత శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉన్నాయి. ఎందుకంటే సోవియట్ యూనియన్తో కలిసి ఉన్నప్పుడు సోవియట్ యూనియన్ లాగా అది కూడా అభివృద్ధి చెందింది. భారతదేశంతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి ఉక్రెయిన్కి. చాలా కీవ్ నగరంలో ఇండియన్ ఎంబసీ ఉంది. నేను ఇండియన్ ఎంబసీకి కూడా వెళ్ళాను ఒకసారి. అక్కడ వాళ్ళని కలిశాను ఆఫీసర్స్. అదేవిధంగా కీవ్ నగరంలో నేను వైద్యుడిగా ఒక గవర్నమెంట్ గెస్ట్గా కాబట్టి ఒకసారి తిరిగి వచ్చే ముందు ఒక సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేశారు మా కోసం, మా 2 డాక్టర్ల కోసం కీవ్ నగరంలో చేసి మమ్మల్ని ఆశ్చర్యపరిచారు. రకంగా ఉక్రెయిన్ కళాకారులే వాళ్ళు ఒడిస్సీ, భరతనాట్యం, కూచిపూడి చేశారు వచ్చి. ఆ విధంగా నేను ఉక్రెయినియన్లో భారతీయ కళలు లేదా నాట్యం అభ్యసించిన వాళ్ళని నేను మొదటిసారిగా కీవ్ నగరంలో చూశాను. వాళ్ళు భరతనాట్యం, కూచిపూడి కానీ, ఒడిస్సీ ఈ నృత్యాలు చాలా అద్భుతంగా చేశారు. ఆ వస్త్రధారణ కూడా అదేవిధంగా ఏ నాట్యానికి ఎటువంటి వస్త్రధారణ ఉండాలి అటువంటి వస్త్రధారణతో అంత ప్రొఫెషనల్గా ఆ నాట్యం చేయటం మమ్మల్ని బాగా ఆశ్చర్యపరిచింది. ఆ రోజు ఆ విందులో మాకు భారతీయ వంటకాలతోనే మాకు వాళ్ళు వీడ్కోలు కూడా పలికారు కీవ్ నగరంలో. అంటే ఈ 2 నెలల మా ఉక్రెయిన్లో గడిపిన కాలం ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోయింది. మామూలుగా ఉక్రెయిన్ సందర్శించడం ఆ రోజుల్లో చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు ఎలా ఉండబోతుంది సార్ సందర్శకులకు? అంటే ఇప్పుడు టైం ఒకటి నడుస్తుంది. ఇప్పుడు ఎవరు ఉక్రెయిన్ ని సందర్శించలేరు, ఎవరు వెళ్ళరు, విమానాలు కూడా లేవనుకుంటా. ఇప్పుడు ఉక్రెయిన్ సమీప భవిష్యత్తులో ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగిపోయి ఉక్రెయిన్ ప్రశాంతంగా ఉన్న రోజుల్లో భవిష్యత్తులో వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. వెళ్ళినా కూడా అక్కడ సందర్శకులకు అంత రక్షణ ఉండదు. ఇప్పుడు మేము వెళ్ళిన కాలంలో కూడా రక్షణ లేదు. నేను అక్కడ ప్రభుత్వ అతిథిని కాబట్టి నాకు ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు ఎవరో ఒకరు ఉండడము, తీసుకెళ్లడము ఇట్లా చేశారు. నేను సింగిల్ గా ఉక్రెయిన్ లో తిరిగిన సందర్భాలు చాలా తక్కువ. సింగిల్ గా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరైనా వచ్చి నన్ను వెహికల్లో తీసుకెళ్లడము, ఏదైనా మ్యూజియం చూడాలన్నా, ఏదైనా పార్క్ చూడాలన్నా నాతో పాటు ఎవరో ఒకరు రష్యన్ ఒకరు ఉండేవాళ్ళు. కాబట్టి ఒక ఆమె దుబాషి అంటే ఇంటర్ప్రిట్ చేశారు. ఒక ఆమె పెద్ద ఉండేది, ఓల్గా విదోవిచెంకో అని. ఆమె అప్పటికే 60 ఏళ్ల వయసు అప్పటికి మేము వెళ్ళినప్పుడు. బహుశా ఇప్పుడు ఉన్నారో లేదో తెలియదు. ఆమె ఓల్గా విదోవిచెంకో. ఆమె ఎప్పుడు మాతో పాటు ఉండేవాళ్ళు. ఆమె వెహికల్లో తీసుకెళ్ళడం అని చూపించడం, షాపింగ్ ఏదైనా ఉన్నా కూడా అట్లా తీసుకొచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో ఆమె చెప్పారు, మీరు సొంతంగా ఎక్కడ తిరగద్దండి, అంత సెక్యూరిటీ లేదు ఇక్కడ ఫారిన్ ట్రావెల్స్కి, టూరిస్టులకి అని ఆమె మాతో అన్నారు. కాబట్టి మేము కూడా పెద్దగా అటువంటి పని ఎప్పుడు చేయలే. మేము సొంతంగా వీధుల్లోకి పోవడం అట్లా ఎప్పుడు వెళ్ళినా కూడా ఎవరెవరు మాతో పాటు ఉండేవాళ్ళు. ఆ విధంగా సంతోషంగా గడిచిపోయింది ఉక్రెయిన్లో. ఓకే సార్, చాలా మంచి విషయాలు చెప్పారు ఉక్రెయిన్ గురించి. థ్యాంక్ యూ సార్. నమస్తే.